నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం సార్. నమస్కారం సార్, యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో గరికిపాటి గారి గురించి చాలా రూమర్స్ అనేవి వస్తున్నాయి. అవి రూమర్సా లేకుంటే వాస్తవాలా అనే దాని గురించి చర్చలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అసలు ఏంటంటారు, నిజంగా గరికిపాటి గారి గురించి వస్తున్న ప్రతి ఒక్కటి కూడా అవి నిజాలే అంటారా, లేకుంటే ఏంటి దాని వెనకాతల ఉన్న సత్యం? ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకటమ్మా, ఏదైనా కూడా విషయాన్ని క్లియర్ గా చూసిన తర్వాత చెప్పటం అనేది ఒకటి వేరు. ఆయన గరికపాటి గారు సహస్రాధ అవధాని, సంస్కృత పండితులు, ఎన్నో సందర్భాల్లో అవధానాలు చేశారు. అవును. మనకి ఎందుకంటే 100 మంది పృచ్ఛకులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన అంశాలన్నిటినీ కూడా కలిపి ఒక పద్యంగా చెప్పటం, అలానే అవధానం చేయటం అంటారు. అంటే అవధానం చేయటం అంటే ఎంతో మెమరీ పవర్ అనేది ఉండాలి అని అర్థం. అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వారి యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్టయితే గరికపాటి నరసింహారావు గారు ఈ విషయాన్ని మనం ముందుగా వస్తే రకరకాల మీడియాలో రకరకాల కథలు రావటం, రకరకాలు జరుగుతుంది. ఆయన గురించి చెప్పటంలో ఆయన తెలుగు లెక్చరర్గా పనిచేశారని, అలానే మన గుంటూరు విజ్ఞాన్ కాలేజ్, రావు రత్తయ్య గారి కాలేజ్ ఉంది, దానిలో మాది గుంటూరే కాబట్టి చెబుతున్నాం. రత్తయ్య గారు బాగా తెలుసు, మా అమ్మాయి గారి మిత్రుడే. అయితే ఆయన దానిలో లెక్చరర్ వర్క్ చేశారట. తర్వాత వేరే చోట కోనసీమ కాలేజ్ అని ఒకటి పెట్టారని, దానిలో ఏదో కాలేజీ సాగకపోవటం, ఆయన బయటికి రావటం ఒకటి, తర్వాత వివాహం జరగటం, ఆమెతోటి డివోర్స్ జరగటం, మళ్ళీ వివాహం చేసుకోవటం, ఆ పిల్లలు వీళ్ళ దగ్గర ఉండటం అనేది అని వార్తలు. అవును, 100 కోట్లకు పైగా సంపాదించారంటూ కూడా చెప్తున్నారు. వార్తలు జరుగుతున్నాయి. అంటే వార్తలు జరుగుతున్నాయి. ఈ వార్తలే ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు కానీ నేను కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి చూసింది ఏమి ఉండదు అక్కడ. వార్తలు వస్తున్నాయి. ఆమె ఎందుకు అన్నదో, ఈయన ఆమె మరి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ట్రూ అయితే నిజం చెప్పాలంటే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారన్నారు, తర్వాత పిల్లల్ని ఇక్కడ ఉంచారన్నారు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ పిల్లల్ని ఏం దగ్గరే ఉన్నారు, పిల్లల్ని అయితే చూస్తున్నారు అని చెప్పారు వార్త. అయితే మనకు కూడా ఫుల్ క్లారిటీ లేదు కదా. యాక్చువల్గా అయితే ఎవరింట్లో ఫ్యామిలీ మ్యాటర్ వాడికే తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నా ఇంట్లో మ్యాటర్ నాకు తెలుస్తుంది, ఎదుటి వాడి ఇంట్లో మ్యాటర్ వాళ్ళకే తెలుస్తుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు. ఆమె ఇలా చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఇలాగా కొడుకుల్ని మీ దగ్గరే ఉంచుకుంటున్నారు అన్నట్టుగా అన్న తర్వాత ఏదో అవధానం చేస్తున్నారు, ప్లస్ ప్రవచనాలు చెప్తున్నారు. ఆ ప్రవచనాల్లో కూడా టెంపుల్స్లో చెప్తున్నారు, రకరకాల చోట్ల చెప్తున్నారు ఆయన. సరే, ప్రవచనాలు చెప్పచ్చు, మనిషిని ఒక మంచితనంగా నడిపించాలనే ఉద్దేశంతో ఆయన అవధానంతో పాటు ఇలాంటివి కూడా చెప్తున్నారు. అవధానం వేరు, ప్రవచనాలు వేరు. ఇప్పుడు మేము జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆస్ట్రాలజీ వేరు, వాస్తు వేరు, గణిత శాస్త్రం వేరు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వేరు, అవధానం వేరు. ఆయన సంస్కృత తెలుగు పండితులు. ఈ సబ్జెక్ట్ అనేది చెప్తున్నారు, మంచిదే, ప్రజలకు చెప్తున్నారు, ఉన్న విషయాన్ని అంతా కూడా క్లారిటీ చెప్తున్నాడు, దానిలో తప్పేం లేదు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే రూమర్స్ అనేవి మనమే అంటున్నాం రూమర్ అని, అవునా? అది అబద్ధం అనేగా అర్థం. అది ఎంతవరకు నిజము ఎంతవరకు తెలియదని ఎవరికి తెలియదు, దేవుడికి తప్పితే ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే. అయితే ఆయన మంచి పండితుడే, దానిలో ఏం డౌట్ ఏం లేదు, ఆ విషయంలో పండితుడే. కానీ ఏమిటంటే ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే అండి, మీడియా లేనప్పుడు ఏదన్నా ఒక మాట రాజకీయ నాయకుడు కానీ, తర్వాత ఓ లెక్చరర్ కానీ, ఉపన్యాసుడు కానీ చెప్తే ఏంటంటే పేపర్లో మాత్రం పడేవి, లేదా కొంతమంది మాత్రమే నోట్ అయ్యేది. ఇప్పుడు మీడియా వచ్చేటప్పటికల్లా ఏ మాట మాట్లాడినా కూడా అది సేవ్ అవుతూ ఉంటుంది. అవును, ఎంబటే సేవ, ఈయన ఇలా అన్నాడండి, ఈయన ఇలా అన్నాడండి, వాళ్ళు అలా అన్నారండి అని చెబుతుంటారు. కానీ ఒకటండి, ఏది ఏమైనా గరికపాటి నరసింహారావు కానీ, నేను కానీ, ఇంకోళ్ళు కానీ, చాగంటి కానీ, ఎవరైనా జ్యోతిష్యులు కానీ, లెక్చరర్స్ కానీ, ఒక డాక్టర్స్ కానీ, ఒక అడ్వకేట్స్ కానీ, ఏదైనా సరే మీడియా ఉన్నప్పుడు ఏంటంటే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు పాయింట్ అదే. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా ప్రజలు హర్ట్ అయిపోతుంటారు. అవును, ఏది మాట్లాడినా ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని చదువుకోరా బాబు అంటే హర్ట్ అయిపోతాడు. మన ఇంట్లో అమ్మాయి రేపు ఎగ్జామినేషన్ ఉంది, రాత్రి వరకు చదవద్దు అని అంటేనే హర్ట్ అయిపోతారు.
ఏది చెప్పినా అందరినీ కూడా మనం సాటిస్ఫాక్షన్ చేయలేం. ఒక జ్యోతిష్యుడిగా నేను అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేను. ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి, నేను మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి రైటర్గా ఉండి, నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేసి, ఆస్ట్రాలజీ చేసి, ఇన్ని రకాలుగా చేసి చాలా సీనియర్ వ్యక్తిని. నేను అందరికీ చేయగలుగుతానా? చేయలేను. అందరూ కూడా ఒక ఇంటిలో ఒక కుటుంబంలో తండ్రి అందరి పిల్లలకి న్యాయం చేయలేడు. ఎవరొకళ్ళు ఉంటారు. ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళని బాగా చదువు చెప్పిస్తాం, ఇంకోళ్ళని చదువు చెప్పించలేం, ఇంకోళ్ళని చదువు చెప్పిస్తాం. అలా అందరికీ న్యాయం చేయలేం. ఇక్కడ ఏమో జరుగుతుందనంటే, ఆయన చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా, డివోర్స్ ఏదో జరిగిందన్నారు, పిల్లల్ని ఈయనే పెంచుకుంటారన్నారు. పిల్లల్ని పెంచుకుంటున్నారంటే ప్రేమ ఉన్నట్టుగా నిజం చెప్పాలంటే. నిజంగా మనకి క్యాలిక్యులేట్లో పిల్లల మీద ప్రేమ ఉందనంటే ఆయనకి సంసారం మీద కొంత బాధ్యత ఇవన్నీ ఉన్నట్టేగా. పిల్లల్ని దూరంగా నెట్టేస్తే వేరు. పిల్లల్ని పెంచుకుంటారన్నారు, పిల్లల్ని ఉన్నారు, పిల్లలకు కూడా మంచి పేర్లు పెట్టారు, మంచి ట్రెడిషన్స్ సంబంధించిన ఒక పేరు పెట్టారు. పేర్లన్నీ కూడా మంచిగా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ప్రేమ అనేది ఆయనకు ఉండకుండా ఉండదు. ప్రేమ అనేది ఉంటుంది, ఉండటం అనేది జరిగింది. ఆయన ప్రవచనాలు కూడా బాగానే చెప్తారు, మంచిగానే చెప్తారు, దానిలో ఏమి డౌట్ ఏం లేదు ఆ విషయంలో. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ 100 కిలోమీటర్ల స్పీడ్ కంటే 150 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తారు. అంటే ప్రజల్ని గమనిస్తూ వెళ్ళాలి. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మామూలుగా ఉండరు. ప్రతి పాయింట్ కూడా అర్థాన్ని తీసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వెళ్ళాలి. కొద్దిగా ఆయన వెళ్ళటం అనేది మంచిగా మార్గంలోనే వెళ్తారు. కానీ అందరూ, కొంతమంది సంతృప్తి గల వాళ్ళు ఉంటారు, అసంతృప్తి గల వాళ్ళు ఉంటారు, కొంత పర్సెంటేజ్. అలాంటి వాళ్ళపై ఏం చెబుతున్నారు అనే వాళ్ళు ఉంటారు. ఆయన ఎంత పండితుడైనా, ఏం పండితులైనా కూడా ఇప్పుడు మ్యాథ్స్ లెక్చరర్ చెప్తుంటారు, జూనియర్ లెక్చరర్ చెప్పడం వేరు, సీనియర్ లెక్చరర్ చెప్పడం వేరు. ఆ సీనియర్ లెక్చరర్ ఎంత బాగా చెప్పినా కూడా ఏదో రకంగా బ్లేమ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. పాపులారిటీ వస్తే బ్లేమ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ప్రపంచంలో రెడీగా ఉంటారు. అవును. ఎవరికి తెలుసండి సంపాదన అనేది? ఎవరికి తెలుసు? ఎవడి కష్టం వాడిది. మనం వెళ్ళి చూసామా, చూసినట్టు చెప్తామా? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆయన మీద కూడా ఇన్ని కోట్లు సంపాదించి, అన్ని కోట్లు సంపాదించారు, నిజంగా ఎవరి ఇంటికి వెళ్ళి చూశారా? ఎవడి కష్టం వాడిది. ఇప్పుడు మనం అనుకుంటాం, బయటకు వస్తాం, మంచి ప్యాంట్ షర్ట్ వేస్తాం, మంచి పంచ కట్టుకుంటాం, మంచి అందంగా తీర్చిదిద్దుకొని వెళ్తాం. లోపల బాధలు ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు? ఇప్పుడు శరీరం బ్రహ్మాండంగా అందంగా ఉంటుంది. భక్త తుకారం లక్కినే నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఒక సినిమాలో ఒక ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది, నేను అందగత్తెని అనుకుంటుంది. నీ అందం అంతా తరిగిపోతుంది, చూసుకోపో 60 ఏళ్ళు రాగానే ముసలితనం కనపడుతుంది అర్థంలో. అలాగా ఎవరికి తెలుసు లోపల బాధలు కష్టాలని కూడా తెలియదు కదా. ఇదంతా ఏంటంటే అండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయటకు తీసుకురాకూడదండి. అవును. ఎవడి ప్రాబ్లమ్స్ వాడుకుంటే, ఒక సినిమా యాక్టరే కాదు, ఒక ఆస్ట్రాలజరే కాదు, ఒక డాక్టరే కాదు, ఏం జరుగుతుందో వాళ్ళలో పాపం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. చాలా మంది కూడా ఒక రాజకీయ నాయకుడిని అనేటప్పుడు కానీ, ఒక డాక్టర్ని అనేటప్పుడు కానీ, ఒక ఆస్ట్రాలజర్ అనేటప్పుడు కానీ వాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరి తప్పు ఉందో, ఎవరిది ఒప్పు ఉందో ఎవరికి తెలుస్తుంది? అయితే ఇద్దరు తప్పు ఉందో, విసుకుపోయి ఉంటాడేమో. ఒక అమ్మాయి భర్తను వదిలేసిన తర్వాత మనం ఏమనుకుంటాం సహజంగా, ఈ అమ్మాయి చూడండి, ఈ భర్తను ఏం ప్రాబ్లం, వాడు నీచోడో మంచోడో కాదు. ఈ అబ్బాయి కూడా అమ్మాయిని వదిలేసినప్పుడు ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియదుగా. నిజంగా అయితే సాధారణంగా జనరల్గా అయితే ఎవరికి తెలియదు అది. ఇవన్నీ కూడా కొంత రూమర్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాడివే. ఎందుకంటే ఇప్పుడు ఈ మీడియాలో వచ్చింది కాబట్టి ఆ మీడియాలో ఇవన్నీ హైలైట్ చేస్తుంటారు. సామాన్యంగా నేను ఒక వ్యక్తిగత జాతకాన్ని అసలు చెప్పను. నిజం చెప్పాలంటే ఎవరి గురించి కూడా అనాలిసిస్ చెయ్యను. మన ఛానల్ వాళ్ళు చెప్పారు, మొట్టమొదటి అనాలిసిస్ నాదే. ఇంత సీనియర్ నేను ఎవ్వరి గురించి చెప్పలా. పాపం ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో గరికపాటి గారివి, ఆయన ఏమున్నాయో పాపం ఆయనే స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ విషయాల్లో. అయితే ఆయనే స్టేట్మెంట్ ఇస్తే గానీ తెలియదు నిజం చెప్పాలంటే. ఎవరు జ్యోతిష్యులు కానీ, ప్రవచనకర్తలు కానీ ఎవరు చెప్పినా కూడా, మాలాంటి వాళ్ళు చెప్పినా పాప ఆయన ప్రాబ్లం ఏముంటుందో, అది నిజమో ఏమిటో ఒట్టిదో ఎవరికి కాదు తెలియదు. సరే, కాలేజీలు పోవటం, కాలేజీలు తీసేయటం ఇవన్నీ కాదు. ఎవరైనా కాలేజీ పెడతారు, లాస్ అవుతుంది, తీసేస్తారు, అది సహజం. అది గుంటూరులో ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలన్నీ కొన్ని ఇబ్బందులు కలిగి తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ మా ముందే మేము చూసాం. గుంటూరులో తీసే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా కాలేజీలో చేస్తారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ కాలేజీ నుంచి ఇంకో కాలేజీలో చదువుతారు, సొంతంగా కాలేజీ పెట్టుకున్నారు అన్నారు. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకూడదు. వాస్తవంగా అయితే మీడియా కూడా అనాలిసిస్ చేసుకోకుండా
ఆయన వ్యక్తిగతంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఓవర్కమ్ చేస్తే బెటర్. నేను చెప్పేది ఇది ఇందయ్యా, ఇది జరిగిందయ్యా, నేను ఫేమ్ అయ్యాను కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, నేను ఇది జరిగింది మా వ్యక్తిగత విషయము. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు కూడా బయటకు తీసుకురాకూడదు. నిజం చెప్పాలంటే ఎవరైనా సరే, ఏ యాక్టర్ అయినా సరే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనుకోవచ్చు, మినిస్టర్ అనుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్ అనుకోవచ్చు, పక్కన ఇంటివాడు అనుకోవచ్చు, ఎదుటింటివాడు అనుకోవచ్చు, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకి తెలియదు కదా. ఆ ప్రాబ్లమ్స్ ని వాళ్ళే మీడియా ముందు రెక్టిఫై చేయాలి, లేకపోతే మీడియా వాళ్ళు దీన్ని ఆపేయాలి చెప్పకుండా. అవును, అది దాన్ని ఫోకస్ ఎక్కువ చేయకూడదు. ఈ రెండిట్లో ఏదో ఫోకస్ చేయకూడదు. ఫోకస్ చేయకుండా ఆపటం అనేది నేను మీడియాని అడుగుతుంటా. వాస్తవం ఇది మీడియా వాళ్ళకే చెప్తుంటా నేను. ఎందుకంటే పాప ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి ఆరోగ్యం వాళ్ళది, ఎవరి ప్రాబ్లం వాడిది. ఆ ప్రాబ్లాన్ని వాళ్ళకి ఏమిటో, నిజమో ఒట్టిదో ఏమిటో, కొంతమంది లేకపోయినా బ్లేమ్ చేస్తుంటారు, పాపులారిటీ అయితే బ్లేమ్ చేస్తుంటారు. ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి, మేము సహజంగా చూస్తూనే ఉంటాం. అది లేకపోయినా బ్లేమ్ చేసేవాళ్ళు ఉన్నా బ్లేమ్ చేస్తారు, అసలు ఉంటే కూడా ప్రాబ్లం చేసేవాళ్ళు ఉన్నారు. నిజమో ఒట్టిదో భగవంతుడికి ఎరకది. అందువల్ల ఏదైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వాలి, అది కరెక్ట్ అమ్మ. నిజమే సార్, మీరన్నది కూడా వాస్తవమే. ఏ విషయం అనేది గురువు గారు బయటకు వచ్చి ఇది జరిగింది అని చెప్పేంత వరకు ఎవరము ఒక నిర్ణయానికి రావడం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి పాపులారిటీ అయిన వ్యక్తి, ఆయన ఏ ఊరండి, ఆయన 10th క్లాస్ ఎక్కడ చదివారండి, ఆయన ఎగ్జామినేషన్ లో మార్కులు పోయినాయా, ఆయన ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ చదివారు, ఈయనకి ఏమైనా ప్రాబ్లం అయిందా, లేదా అన్నదమ్ములు అరుచుకున్నారా, ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళు కొట్టుకున్నారా, లేదా భార్యాభర్తలు కొట్టుకున్నారా, కొట్టుకుంటారు కలుసుకుంటారు. దేశంలో కొట్టుకోని వాడేవాడు, కలుసుకొని వాడేవాడు. అవును, ఇప్పుడు గ్రామాల్లో ఉంటాయి, గ్రామాల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతుంటాయి, పార్టీల మధ్యలో గొడవలు జరుగుతాయి, మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరు ఒకటి అవుతారు, ఈ మధ్యలో వాడు ఫెయిల్ అయిపోతాడు. అలా వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి, రకరకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళందరూ ఒకటే కావాలనేది మనం ఆలోచన చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, గొడవలు పడకూడదు. వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళు ఏదో పంచాయతీ పెట్టుకోవాలి, తీర్మానం చేసుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు. ఈ వ్యక్తిగత సమస్యల్ని బాగా లాక్కూడదు. అందులో ఇంకోటి, అది చిన్న సమస్యే, అదేమో ఆయన గురించి ఏదో కాలేజీలో రత్తయ్య గారి కాలేజీలో చేశారు, కాలేజీలో చేయొచ్చు, ఆయన మానేయచ్చు, ఇంకో కాలేజీలో చేసుకుంటాడు, ఆయన ఇష్టమైన కాలేజీలో ఆయన చేసుకుంటాడు. దానిలో ఏముంది? మా మామయ్య గారు ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు, ఉపన్యాసకులు, గుంటూరులో రవి కాలేజ్ చేశాడు, విజ్ఞానంలో చేశారు, ఆ కాలేజీ వికాసంలో చేశారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలని, వ్యక్తిగతంగా ఉండే విషయాల్ని మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మాకు బోలెడు మంది జాతకాలకు వస్తుంటారు, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అన్న జాతకం చూపించుకుంటే తమ్ముడు చెప్పొద్దండి అని అంటాడు. గురువుగారండి మా తమ్ముడికి ఏం చెప్పొద్దండి అంటాడు. వాళ్ళ వ్యక్తిగతం చెప్పలేవయ్యా అంటాం, వాళ్ళ వ్యక్తిగతం. అది ఏమీ లేదు, దీనిలో ఉప్పు లేదు పులుసు లేదు. నిజం చెప్పాలంటే ఏమీ లేదు అని భూతద్దం వేసినట్టు చూసినట్టు ఉన్నారు ఇక్కడ. ఏదైనా ఉంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా వాళ్ళు చూసుకుంటే క్లియరెన్స్ అయిపోతుంది. ఇందులో ఏమి లేదండి, అసలు టాపిక్కే లేదు, ఇందులో టాపిక్ లేదు, ఏమి లేదు. ఆయన మంచి అవధాని, బాగా చెప్పగలుగుతాడు, మంచి నాలెడ్జ్ అనేది ఉంది, దానిలో ఏం డౌట్ లేదు. ఏంటంటే కొద్దిగా ఆయన కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంటుంటే ఏంటంటే, ఒక మీడియా సంస్థలు కానీ జనాలు కానీ ఉంటారు, పట్టేస్తుంటారు లాగి. ఒక చిన్న విషయాన్ని అంటే కూడా ఎంబటే ఇలా లాగుతుంటారు, డబ్బు అని అన్నారని. కొంచెం ఆచితూచి మాట్లాడాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి, ఎవరిని ఏమనకూడదు. ఈ కాలంలో ఏ మాట మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త. ఎవరిని కూడా కించపరచకూడదు, అందరినీ గౌరవించాలి, చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలి. అంటే పాము జాగకూడదు, కర్ర ఎరగకూడదు అన్నట్టు చెప్పాలి. ఎక్కువగా వెళ్ళకూడదు. ఎక్కువగా వెళ్ళటం వల్ల కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే మాట జారుతుంటుంది సహజంగా. ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు దన్నమని మాట్లాడుతుంటారు. మాట్లాడంగానే ఎంబట ప్రజలు, ఎంబట మీడియా నోట్ దిస్ పాయింట్ అంటారు. ఆ నోట్ దిస్ పాయింట్ అన్న తర్వాత ఏంటంటే దీన్ని హైలైట్ చేసుకుంటారు. అవును. అందువల్ల ప్రవచనకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ మీడియాలో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే సమాజం మాలు ఊరుకోదు. చాలా జాగ్రత్తగానే మాట్లాడి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఆ విషయాలు కొద్దిగా అందరూ శ్రద్ధగా గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా సార్ మీరు చెప్పింది కూడా వాస్తవమే. అన్నిటినీ కూడా ఆలోచించి ఆచితూచి అడిగేయాలి. అదైతే కరెక్ట్. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక కొలికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత లాగినప్పటికీ కూడా తెగని దారాన్ని ఆయన బయటకు వచ్చి చెప్తేనే అది తెగుతుంది. అంతేనండి. మనం దీనిలో ఏం చెప్పలేం. దీనిలో ఒక మూడో పెళ్ళామిద్దరు విడిపోవటం కానీ డైవర్స్ కావటం కానీ పిల్లలు ఒకటి కామన్ విషయం. అది వ్యక్తిగతంగా కామన్. ఎందుకంటే కామన్ అంటే ఏంటంటే సహజంగా జరుగుతుంటే ఎవరి వరకు రాకపోతే విడిపోతుంటారు, మాట్లాడుకుంటుంటారు, అవును. ఎవడిష్టం వాడిది. ఇలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు బయటకు తీసుకురాకూడదని నేను చెప్తాను. అవును సార్. వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి. ఇదేదో గ్రామంలో జరిగేది వేరు, మీడియాది వేరు. ఒక గ్రామంలో జరిగింది అనుకోండి, భార్యాభర్తలు వచ్చుకుంటే అక్కడ గ్రామ పెద్దలు ఉండి కలుపుతారు. అది మీడియా కాదు, అది గ్రామంలో వాళ్ళ ఊర్లో వాళ్ళ సొంత ఊర్లో జరిగే విషయాలు. కానీ ఏ విషయమైనా ఈయన గారి గురించి కాకపోయినా, గరికపాటి గారి గురించి కాకపోయినా, వేరే వాళ్ళ ఎవరి విషయాలైనా వ్యక్తిగతంగా ఉండే విషయాల్ని ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. వాళ్ళే చూసుకోవాలి. అది సినిమా యాక్టర్ అనుకోవచ్చు, రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, ఆస్ట్రాలజర్ అనుకోవచ్చు, ప్రొఫెసర్ అనుకోవచ్చు, ఒక సైంటిస్ట్ అనుకోవచ్చు, ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళు చూసుకోవాలి. ఇవి అసలు బయటకు రాకుండా ఉండటం అనేది మంచిది. బయటకు వచ్చేప్పుడు మీరు కోర్టు ఉన్నాయి, కోర్టులు వేసుకోవచ్చు, జడ్జిమెంట్ ఇస్తారుగా. మీడియా ముందుకెందుకు, కోర్టులో వేస్తే మాకేం రావాలా అవండి అవి తీసుకోవచ్చు, దాని తప్పు లేదు. వ్యక్తిగతంగా దోషణలు భూషణలు అనేవి ఉండకూడదు.